ఉదిరిపోయింది అసలు. ముందుగా చికెన్ని నీట్గా కడిగి పెట్టుకోండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి ఉంది కదా, కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా కొంచెం వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకోవాలి మంచిగా. దాని తర్వాత 1 ఎగ్ కూడా వేసుకోవాలి, కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందు మంచిగా ప్రాపర్గా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఎగ్ వైట్ ఒక్కటే వేసుకుంటారు, నార్మల్గా మన ఎగ్ మొత్తం వేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, పీసెస్ కూడా మనకి ఇది పెద్ద అవసరం లేదు, మరి కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మనకి. తర్వాత దాన్ని మైదాలోకి ఇలా డిప్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న వాటిని మొత్తం కలిపి ఇలాగా పౌడర్లో డిప్ చేసుకొని వాటిని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత ఈ మసాలా కలిపిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని దాన్ని డిప్ చేసుకొని ఈ బ్రెడ్ క్రంచెస్లోకి మళ్ళీ ఇలాగ డిప్ చేసుకొని వాటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా. సో చూసారు కదా, సో ఈ విధంగా ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది, అది వేడి చేసుకోండి. దీనికి మరీ హై ఫ్లేమ్లో అవసరం లేదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. బాగా హైలో పెడితే మాడిపోతాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్కటి వేసుకోండి. సో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని 2 సార్లు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కూడా కాదు, కొంచెం మీడియం కలర్ రాగానే తీసేసుకోండి బౌల్లోకి తీసి పెట్టుకొని ఫస్ట్ ఐటమ్ మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకోండి. మళ్ళీ దాని అంతా తీసి సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ కలర్ వచ్చేంతవరకు చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. సో ఒక రౌండ్ అంతా మొత్తం ఫ్రై చేసేసుకోండి. సో సెకండ్ టైం కూడా ప్రాపర్గా మళ్ళీ ఫ్రై చేసుకుంటే చాలు. 2 టైమ్స్ చేసుకుంటే సరిపోద్ది, అదిరిపోద్ది. చూస్తారు కదా, ఫైనల్గా ఈ కలర్ అయితే వస్తుంది. ఈ కలర్ వచ్చాక ఇంకా మీరు తీసేసుకోవడమే. సో దీన్ని మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఫైనల్గా. సో ఫైనల్గా తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. కొంతమంది మైనీస్తో తింటారు, కొంతమంది కెచప్తో తింటారు. సో నేనైతే ఆ 2 వేసుకున్నాను, నాకు ఆ 2 ఇష్టమే కాబట్టి దీన్నంతా మంచిగా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, మంచిగా క్రంచీ వచ్చినాయి, అసలు చాలా బాగా వచ్చినాయి అసలు. ఇవైతే నేను మైనీస్ ఒకటేను కెచప్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూస్తారు కదా అసలు ఎంత ప్రాపర్గా కుక్ అయిందో, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా, చాలా ప్రాపర్గా కుక్ అయిపోయింది. సూపర్, అదిరిపోయింది. అదిరిపోయింది అసలు. చాలా బాగుంది. అలా మైనీస్ తీసుకొని చాలా బాగుంది, సూపర్గా వచ్చింది అసలు. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదిరిపోయింది అసలు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఫార్వర్డ్ చేసుకొని చూస్తే మీకు ఏదైనా మిస్ అవ్వచ్చు. సో వీడియోని అయితే పూర్తిగా ఫస్ట్ నుంచి చూడండి, చాలా ఈజీగా ఇంట్లో కేఎఫ్సీ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియోలు నేను కొత్తగా పెడతానే ఉంటాను. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.